ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ్ భాస్కర్. ఒక చెంపదెబ్బ ఈరోజు న్యాయదేవత ఒక చెంపదెబ్బ కొట్టిందనేసి మనం భావించవచ్చు. కళ్యాణదుర్గం రోడ్లో పాపంపేట గ్రామంలో 106వ సర్వే నంబర్లో 68 సెంట్లను హైవేకి ఆనుకొని ఉన్నటువంటి 68 సెంట్లు అంటే దాదాపుగా 30 కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కుట్ర చేసి కోర్టును తప్పుదోవ పట్టించి కొందరు అధికారులతో కుమ్మక్కై స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓలతో కుమ్మక్కై ఇల్లు కూల్చడం 40 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా జరగనటువంటి ఒక ఘోర సంఘటన. 40 సంవత్సరాలుగా వారు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇల్లు కూల్చి వాళ్ళని నిరాశ్రయులను చేసి వాళ్ళని బజారుకి ఈడ్చి వారి ఆక్రందనలలో తమ సంపదను సృష్టించుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈరోజు కోర్టు తప్పుపట్టింది. డివిజనల్ బెంచ్లో ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో జస్టిస్ రఘునందన్ గారి ముందర మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు షెడ్యూల్డ్ ప్రాపర్టీ ఇది మున్సిపాలిటీలో ఉందని తేల్చి చెప్పగా ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అది మున్సిపాలిటీలో కాదు పాపంపేట గ్రామంలో ఉందని ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీని మార్చడానికి ఎంఆర్ఓ ఏమన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసా జడ్జి అని ప్రశ్నించడం జరిగింది. ఒక అవినీతి పరుడు రెవెన్యూ ఆఫీసర్గా ఉంటే, ఒక అవినీతి పరుడు ప్రజాప్రతినిధిగా ఉంటే, ఒక అవినీతి పరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎటువంటి నేరాలు ఘోరాలు చేయొచ్చునో ఈరోజు మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం జరుగుతున్న సంఘటనలు బట్టి. ఏ పరిటాల కుటుంబం అయితే 1995-96 ప్రాంతంలో మేదరవాన్ల కొట్టాలను కూల్చి ఆడ ఒక తమ భవంతిని షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో ఆర్యవైశ్యులను బెదిరించుకొని తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో కృష్ణాభవన్ శాంతి థియేటర్ పక్కన అన్నదమ్ముల పంచాయతీలో తలదూర్చి నామమాత్రపు ధరకు భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారో అదే పరిటాల కుటుంబం తమ వారసత్వాన్ని తమ విధానాన్ని మళ్ళీ అవలంబించింది, ప్రకటించుకుంది. ఈరోజు వారి వారసులు చేపట్టినటువంటి దురాక్రమణ చర్య ఇది. 68 సెంట్లు ఆక్రమించుకొని సోత్రియందారులకు నామమాత్రపు ధర చెల్లించి అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదల ఇల్లు కూల్చి ఒక పెద్ద ఎత్తున ఒక కాంప్లెక్స్, ఒక ఆసుపత్రి నిర్మాణం చేయాలనేటువంటి, ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్ నిర్మాణం చేయాలనేటువంటి ఒక స్వార్థపూరితమైన విధానము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి ఉండడం వల్లనే ఇంతటి దుర్గతి ఈరోజు ఈ పేదలకు పట్టిందని తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఆమెలో చిత్తశుద్ధి ఉండింటే కనీసం ఆ ప్రాంతానికి వాళ్ళని పరామర్శ చేసిండొచ్చు. నిజంగా ఆమెకి చిత్తశుద్ధి ఉండింటే దానికంటే ముందు ఇల్లు కూల్చడానికి ముందే స్థానిక ప్రజలు మాకు నోటీసులు వచ్చినాయని ఆమెను సంప్రదించినప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిపించి మాట్లాడిండొచ్చు. లేదా ఇంకా నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ముందుకు పోయి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక మాట చెప్పినాడో, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ ఇళ్ల జోలికి ఎవడో రాలేడు అని ఆ రోజు ఒక మాట చెప్పినాడో, ఆ ప్రకారం నిలబెట్టుకున్నాడో, అదే విధానంలో కలెక్టర్ దగ్గర కూర్చొని తమరు ఏం అఫిడవిట్ ఫైల్ చేశారో దాన్ని కట్టుబడి మన వాదనలు వినిపించాలనేసి కలెక్టర్ దగ్గర చెప్పిండొచ్చు, లేదా అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చొని చెప్పిండొచ్చు. ఆ భూములు వాళ్ళకే చెందేలా నిలబెట్టిండొచ్చు. 2021లో ఇదే ప్రకారం నోటీసులు వస్తే ఆ రోజు ఆ ప్రాంతంలో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని
మీరెవరూ భయపడద్దండి, ప్రభుత్వం మీకు అండగా ఉంది, పేదల పక్షాన నిలబడేటువంటి ఒక ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పేదల పక్షాన పోరాడేటువంటి తత్వం మాది, మీకు అండగా ఉంటాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ ఇళ్ల జోలికి ఎవరూ రాలేరని చెప్పి ఆ రోజు మాట నిలబెట్టుకున్నాం. ఆ రోజు కలెక్టర్ గారు ఫైల్ చేసిన అఫిడవిట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని నా జోక్యంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 106 సర్వే నంబర్ ఇది మున్సిపాలిటీలో ఉంది, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదలకు సంబంధం కాదది, ఇది పాపంపేట పొలము అని ఆ రోజు అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. 119 సర్వే నంబర్లో కూడా నోటీసులు ఇస్తే 119 సర్వే నంబర్లో ఎప్పుడో భూములు హ్యాండ్ ఓవర్ చేశారు, వాళ్ళు అమ్ముకున్నారు, సోత్రియందారులకు హ్యాండ్ ఓవర్ చేశారు, సోత్రియందారులు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేశారని రాసిచ్చిన కాగితాలు అన్ని వెలికి తీసి ఆ రోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా రెవెన్యూ అధికారులు రికార్డు ఏదైతే ఉండిందో అది కూడా వెలికి తీసి కోర్టుకు సబ్మిట్ చేసి 119 సర్వే నంబర్ జోలికి పోకుండా కాపాడాం. 106 సర్వే నంబర్లో కోర్టులో వాదనలు వినిపించాం. మా తరఫున అడ్వకేట్ జనరల్ ఆ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన దగ్గర ఉన్నటువంటి అడిషనల్ పీపీలు వాళ్ళందరూ కూడా ప్రజల తరఫున వాదన వినిపించి దీంట్లో ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆర్డర్ పొంది ఉన్నామని తెలుపుతున్నారో ఆ శ్రావణ్ కుమార్కి సంబంధం లేదు ఈ ప్రాపర్టీ అనేసి కోర్టులో వాదనలు వినిపించాలకి వాళ్ళు పలాయన మంత్రం పఠించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని కాపాడుకోగలిగాం, మా ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకోగలిగాం. మరి ఈరోజు ఆ విధానం లేదు. పరిటాల సునీత పేదల పక్షాన పోరాడాలని కానీ పేదల నివాసాలను నిలబెట్టాలని కానీ ఆలోచన లేదు. ఆమె ఒక ఆక్రమణదారు, ఒక కబ్జాకోరు. ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడింది కాబట్టి 180 ఎకరాల సోత్రియ భూములను ఈరోజు జీపీఏ చేయించుకున్నారు వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు. 180 ఎకరాల సోత్రియం భూములు జీపీఏ చేయించుకున్నారు. సోత్రియందారులు 100-120 మంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందితో జీపీఏలు చేయించుకొని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే పాపంపేట నారాయణపురం పంచాయతీ పరిధిలో, పాపంపేట పంచాయతీ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పోయి బండలు నాటుతూ ఉన్నారు. ఎవరైతే ఇల్లు కట్టున్నారో వాళ్ళకి నోటీసులు ఇప్పించినారు. 450 మందికి నోటీసులు ఇప్పించినారు. ఇక్కడ ఇల్లు కూలగొట్టినాం, నెక్స్ట్ మీదేనని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2016-17లో కూడా బహుశా 16-17లో కూడా ఇదే విద్యారణ్య నగర్ ప్రాంతంలో దాదాపుగా 400 ఇళ్లతో దాదాపుగా 10 కోట్ల రూపాయలు అక్కడున్న వాళ్ళతో వసూలు చేసి తారా మసీదు ప్రాంతంలో డబ్బులు వసూలు చేసి ఇది మేము కొన్నా మీ భూమి మీరు ఇల్లు కట్టుకున్నారు మాకు లెక్క కట్టండి అని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఒక్కొక్కటి వసూలు చేసినాక కూడా మళ్ళీ పరిటాల రవీంద్ర కాలనీ అనేసి బోర్డు వేసుకున్నారు. నిస్సిగ్గుగా ఓట్లేసిన ప్రజల కొంపలు కూల్చేటువంటి ఒక నిర్దాక్షిణ్యమైన విధానానికి పాల్పడుతున్నటువంటి పరిటాల సునీత వారి కుటుంబ సభ్యుల వైనాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించండి. మీ విధానం ఇదేనా? పవన్ కళ్యాణ్ గారు మీ విధానం ఇదేనా? దీనికైనా మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు. మీరు పేదల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి పేదల్ని మోసం చేసినారు. రాష్ట్రంలో పేదలందరూ కూడా గమనించినారు. అన్నం పెట్టే చేతిని నరుక్కున్నాం ఈరోజు అనేసి. ఇక్కడ అనంతపురం జిల్లా సరిహద్దుల్లో మనం గమనిస్తుంటే పరిటాల సునీత రాజ్యం వెళ్తాన్న రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు మీ దోపిడీ విధానము, మీ ఆక్రమణ విధానము జిల్లా ప్రజలందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సిగ్గుతో తల ఉంచుకోవాలా మీరు? ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు స్టేటస్ కో ఇచ్చింది కోర్టు. ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, ఆ భూమిపైన ఎటువంటి లావాదేవీలు జరగకూడదు, రిజిస్ట్రేషన్లు జరగకూడదు, ఆన్లైన్ రికార్డులు ఎటువంటి మార్పులు జరగకూడదని. అయితే ఇక్కడ తెలిసి వచ్చిన వాస్తవం ఏంటంటే అక్కడ ఇల్లు పడగొట్టిన తర్వాత కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే మాకు తెలియదు, మేము అక్కడ డెమాలిష్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు, మాకు తెలియదు అని కలెక్టర్ గారు చెప్పినారు ఓవరాల్గా. సరే సార్, మీకు తెలియక జరిగితే అట్లీస్ట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయొద్దండి అని అడిగినాం. మరి ఈరోజు కోర్టులో ఫైల్ చేసిన ఎంఆర్ఓ వచ్చి అటెండ్ అయినాడు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ సెక్రటరీ రావాలా లేదా కలెక్టర్ గారు రావాలి. ఎంఆర్ఓ పై అటెండ్ అయ్యి మేము 20వ తేదీనే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశాము, వాళ్ళకి స్థలము వాళ్ళకి అప్పజెప్పినాము, ఆ స్తోత్రయందారులకు అప్పజెప్పినాము అని ఈరోజు ఓ పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు ఆదేశం ఇచ్చింది స్టేటస్ కో మెయింటైన్ చేయండి. ఈ కేసులో వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు
కేసు విచారణ పూర్తయ్యి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు స్టేటస్కో మెయింటైన్ చేయడం. వాస్తవం ఏంటంటే ఈ భూమి శోధనీయదారులకు సంబంధమే లేదు, వాళ్ళది మున్సిపాలిటీలో ఉంది. కాబట్టి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా పత్రికా విలేకరులందరికీ కూడా, పరిటాల సునీత ఆమె ప్రజలు ఓట్లు వేసినారనేసి భావించిందంటే తప్పనిసరిగా వచ్చి వాళ్ళని పరామర్శించేది లేదా ఇది అడ్డుకునేది, జరగనిచ్చేది కాదు. ఈవీఎంల ద్వారా గెలిచినామనేసి ఆమె నమ్ముతా ఉంది కాబట్టి ఆమె ప్రజలతో నాకేం పని, ప్రజల ఇల్లు పేక మేడల్లో కూల్చినా నాకు వచ్చే నష్టం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈవీఎంలతో గెలిపిస్తాడు, నా దగ్గర డబ్బులు ఉంటే చాలని భావిస్తుంది కాబట్టి ఇది చేసింది. కాబట్టి పేదలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నిలబడింది, ఇప్పుడు నిలబడింది, భవిష్యత్తులో కూడా నిలబడుతుంది. నేను గత ప్రెస్ మీట్లో ఒకటే చెప్పిన, ఇల్లు కూల్చడాన్ని నిలబెట్టలేకపోయాం కానీ ఈ స్థలాలను మాత్రము ఆ సంబంధిత పేదలకు అప్పచెప్పడంలో మాత్రం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము, అది చేసి తీరుతామని కూడా తెలియజెప్పడం జరిగింది. మరొకసారి కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది.